నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశ ఆర్థిక వ్యవస్థకు మన ప్రజల భవిష్యత్తుకు చాలా ముఖ్యమైన డెసిషన్ ఇది. చాలా రోజులుగా ఇండియా అమెరికా మధ్య నలుగుతున్న ఓ చిన్నపాటి ట్రేడ్ డీల్ చిట్ట చివరకు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. అవును, మీరు విన్నది నిజం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అసలు ఈ డీల్ ఎందుకింత ముఖ్యమైనది, దీనివల్ల మన దేశానికి సామాన్యులకు ఎలాంటి లాభాలుంటాయి? చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త చిట్ట చివరికి వచ్చింది. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, దేశ భవిష్యత్తుకు చాలా కీలకమైన ఘట్టం ఇది. చాలా రోజులుగా ఇండియా అమెరికా మధ్య నలుగుతున్న ఓ కీలకమైన మినీ ట్రేడ్ డీల్ చిట్ట చివరకు కొలికొచ్చిందండి. అవును, మీరు విన్నది నిజం. ఇది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం కాదు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య మరింత బలమైన బంధానికి, ఆర్థిక సహకారానికి ఇది నాంది పలకబోతోంది. ఈ డీల్ ఉద్దేశం ఏంటంటే, ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న కొన్ని వాణిజ్య అడ్డంకులను తొలగించడం, ముఖ్యంగా దిగుమతి సుంకాలు, టారిఫ్లు తగ్గించడం. దీనివల్ల మన దేశానికి ఎన్నో లాభాలున్నాయి. అమెరికా నుండి వచ్చే కొన్ని ముఖ్యమైన ఉత్పత్తులు, ముఖ్యంగా కొన్ని టెక్నాలజీ ఆధారిత వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు మరింత చౌకగా మనకు అందుబాటులోకి రావచ్చు. అదే విధంగా మన దేశం నుంచి వెళ్లే వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మా ఉత్పత్తులు, చిన్న మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో మరింత సులువుగా ప్రవేశం లభిస్తుంది. ఇది మన ఎగుమతులకు భారీ ఊతమిస్తుంది. తద్వారా దేశీయ పరిశ్రమలకు బలం చేకూరుతుంది. లక్షలాది కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా ఇరు దేశాల అత్యున్నత స్థాయి వాణిజ్య అధికారులు ఈ డీల్పై తీవ్రంగా చర్చలు జరిపారు. ఎన్నో రౌండ్ల సంప్రదింపులు, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, వాటిని అధిగమించే ప్రయత్నాలు జరిగాయి. తాజాగా జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో కీలకమైన ముందడుగు పడి చివరకు ఈ ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. కేవలం వస్తువుల మార్పిడి మాత్రమే కాదు, భవిష్యత్తులో ఆర్థిక సహకారాన్ని పెంచడానికి ఇది ఒక బలమైన పునాది వేస్తుంది. డిజిటల్ ట్రేడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, క్లీన్ ఎనర్జీ లాంటి కొత్త ఆధునిక రంగాల్లో కూడా ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం, సాంకేతిక బదిలీ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది భవిష్యత్తులో మన సాంకేతిక అభివృద్ధికి, సంస్కరణలకు, తద్వారా స్థూల దేశీయ ఉత్పత్తి, జీడీపీ వృద్ధికి గణనీయంగా సహాయపడుతుంది. చాలా మంది ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు ఈ మినీ ట్రేడ్ డీల్ ను భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య కుదరనున్న పూర్తిస్థాయి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంకు ఒక ముఖ్యమైన ముందడుగుగా చూస్తున్నారు. అంటే ఇది ఒక పెద్ద ఒప్పందానికి చిన్నపాటి ట్రైలర్ లాంటిదన్నమాట. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలను మరింత పటిష్టం చేయడానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. ఈ డీల్లో ఏ రంగాలు చేర్చబడ్డాయి, నిబంధనలు ఏంటి, దీనివల్ల వచ్చే తక్షణ ప్రయోజనాలు ఏంటి అనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. ఇది నిజంగా మన దేశానికి ఒక శుభవార్తే. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక కొత్త ఊపునిచ్చి అంతర్జాతీయ మార్కెట్లో మన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పొచ్చు.